అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో ఏమొచ్చేస్తుంది, ఉపాధి వస్తుందా, ఉద్యోగాలు వస్తుందా అంటే ఇప్పుడు కొత్త నినాదాలు బిగిన్ చేశారు కొంతమంది. వాళ్ళకి ఎప్పుడు నాస్తికులు, హేతువాదులు, లేకపోతే అదేదో పేరు కార్డు వేసుకుంటారు. వాళ్ళకి దేవుడు అంటే వ్యతిరేకం, హిందూ దేవుడు అంటే వ్యతిరేకం. కాకపోతే హిందూ ఆలయాల్ని చూస్తే వాటి ఆధారంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున ఉంటాయి. ఒక తిరుపతికి పోయే రైళ్ళు, పోయే బస్సులు, వాటన్నిటి వల్ల ఉద్యోగాలు వస్తున్నాయిగా. అక్కడ ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? ట్యాక్సీలు నడిపే వాళ్ళ దగ్గర నుంచి, ఆటోలు నడిపే వాళ్ళ నుంచి, అక్కడ హోటళ్ళ దగ్గర నుంచి, రెస్టారెంట్ల నుంచి, అంటే ఉద్యోగాలు ఉన్నాయి, దాని మీద ఉపాధి ఉంది. ఎక్కడ ఎందుకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కట్టినప్పుడు ఇదే మాట అన్నారు, విగ్రహాలతో ఏమైనా వస్తాయని. అక్కడ టూరిస్టులు 2018లో 4,53,000, 19లో 27,45,000, 20లో 12,81,000, ఇది కరోనా టైంలో, 21లో 34,32,000, 22లో 45,84,789, 2023లో 50,29,147, 50 లక్షలు దాటింది. ఇప్పుడు దానివల్ల అక్కడ బోలెడని హోటళ్ళు, ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి ప్రతి దాన్ని సరిగ్గా చిత్తశుద్ధితో చేస్తే మంచి చెడు రెండు ఉంటాయి.